హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు తాడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. బ్యాక్ తాడు ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉంటుంది. చూద్దాం. ముందు క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుందాం. ఇలా క్రాస్లో ముక్క కట్ చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చు. చూద్దాం అది ఎలాగో. ఇంకోటి ఏంటంటే, ఈ కుట్టేటప్పుడు ఈ బట్టని మ్యాక్సిమం ఎంత సాగితే అంత సాగదీసి కుట్టి పెట్టాలి. లేదంటే మళ్ళీ మనం తిరగేసుకునేటప్పుడు ఆ కుట్లు సాగి పేలిపోయేది, కుట్టు తెగిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోండి. తిరగేసే దగ్గర కొంచెం సన్నం చేయండి, ఎందుకంటే కొంచెం సన్నంగా ఉంటే బాగా లోనికి వెళ్ళిపోద్ది. దీనికి ముందుగా ఒక మిషన్ సూదికి ఇలాగా 4 పేటల దారం ఎక్కించుకోండి. ఎక్కించేసుకొని చివరి ముడేసుకొని దీనికి ఒక పక్కనే ముందు మూత కుట్టేద్దాం. ఇలా మూత కుట్టేసుకొని అప్పుడు ఈ సూదిని రివర్స్ చేసేసి ఈ రంధ్రంలో పెట్టేసేయండి, ఈ తాడు లోపల. మొత్తం అలాగా దారం కొంచెం పెద్దది పెట్టుకుంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. బట్ట మీకు కుట్టేటప్పుడు ఎందుకు సాగదీసి కుట్టమని అంటే దీనికి వస్తుంది. మనం ఇలాగ లాగేటప్పుడు అది సాగలేదనుకోండి, ఆ కుట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా మనం సాగదీసి ఉంచేసాం కాబట్టి ఇంకా ఆ కుట్టు తెగే అవకాశం ఉంటుంది. మనం ఎంత గట్టిగా లాగినా ఆ కుట్లు తెగవు. అదే ముందు మనం సాగదీయలేదనుకోండి, ఆ కుట్టు ఇలా అనేటప్పటికల్లా పట్ 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 పట్టమని తెగిపోతుంటుంది.